అందరూ ఎందుకో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు. దాని పేరు ఎగ్జైట్మెంట్ అంటారండి. నర్వస్నెస్ కూడా. కరెక్ట్గా చెప్పారు, తేడా కానీ. సారీ, ఐ బిన్ లిటిల్ సిక్ సిన్స్ ఫ్యూ డేస్, సో ప్లీజ్ ఫర్గివ్ మై కాఫింగ్ నౌ అండ్ దెన్. బట్ అది కూడా రిథంలో ఉంటుంది, అహు 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 అని. సో తేడా అనే మాట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటున్నానంటే, ఈ ఎగ్జైట్మెంట్ అదే, ఆ తేడానే మామూలు మనుషుల నుంచి మనల్ని ఎక్స్ట్రాడినరీ మనుషులు చేసేది ఆ తేడానే. సో ఆ తేడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి తేడా మనకి ఎంతుంటే, కొండంత తేడా ఉన్న వాళ్ళే కమల్ హాసన్ గారు అవుతారు, సంగీతం శ్రీనివాసరావు గారు అవుతారు, అశ్విని దత్ గారు అవుతారు. లేదంటే వాళ్ళు కూడా ఇంకొక ప్రొడ్యూసర్, ఇంకొక యాక్టర్, ఇంకొక డైరెక్టర్ అయ్యేవాళ్ళు. ఈరోజు మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకున్నామంటే, ద రీజన్ ఇస్ దిస్ తేడా. ఆ తేడా చాలా పలు రకాల తేడా ఉంది. అందులో బిగ్గెస్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ తేడా ఏంటంటే, కమల్ సార్ వాస్ టాకింగ్ అబౌట్ వన్ స్మాల్ వర్డ్, రైట్? దట్ స్మాల్ వర్డ్ ఈస్ ద బిగ్గెస్ట్ and the most important thing in life for any artist, and it's called passion. And that's what he was mentioning about. Thank you so much for talking about that, sir. Please give a huge round of applause to these legends. అండ్ ఎందుకంటే ఆ ప్యాషన్ అనే ఒక్క మాటే వీళ్ళని ఎంత దూరం తీసుకొచ్చింది, వాళ్ళని చూసి మనల్ని ఇంకా ఎంతో దూరం తీసుకెళ్ళిపోతుంది. సో అది లేనిదే ఏ ఆర్టిస్ట్ కన్నా, ఐ డోంట్ థింక్ ఎనీ ఆర్టిస్ట్ వుడ్ బీ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ వితౌట్ దట్ small or the big thing called passion. And Kamal sir, thank you so much for speaking about what all you spoke today on the stage, and for sharing your experiences, all those amazing అంటే ఒక మైల్ స్టోన్ ఎక్స్పీరియన్సెస్ విత్ అస్. అండ్ మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు ప్యాషన్ అనేది మీరు ఎంత ముఖ్యంగా మాట్లాడారంటే, దట్స్ వాట్ ఇట్స్ మిస్సింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పీపుల్ నవ్ డేస్. అండ్ అదొకటి. And then what has age got to do with what you want to achieve? That's the most important, because a lot of people I see, whether they're in 20s or 30s or 40s, they lose, like, inke undale life, inke undale life kaadu, inka emundo life lo anede chala chala important. Endukante that is going to take us, and because nobody can guarantee how far this life is going to take us and how long this life is going to take us. Adi elago man chetulo ledhu kabatti, let's be excited and passionate each and every day, because that's going to really 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 make us happy. Like Kamal sir said, సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అగైన్ ఇట్ ఈస్ అ డెఫినిషన్ కదా. ఒకటికి నచ్చింది, ఇంకొకటి నచ్చదు. అంటే వాడికి సక్సెస్, వీడికి ఫెయిల్యూర్, వీడికి ఫెయిల్యూర్, వాడికి సక్సెస్. అక్కడే ఇది నల్లిఫై అయిపోయింది. కాబట్టి మనకి యాజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్, మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు జడ్జ్ కరెక్ట్, మనం చేసింది తప్పు, మనం చేసింది రైట్, ఫర్ సచ్ ఎ లెజెండరీ ఫిల్మ్. మనందరం చాలామంది ఒక టెక్నీషియన్ ఇలా సినిమాకి రావడానికి కారణమైనటువంటి అపూర్వ సహోదరులు, అంటే తమిళ్లో విచిత్ర సోదరులు అనే సినిమా గురించి ఇప్పుడు కమల్ సార్ మాట్లాడారు. అటువంటి సినిమాని వాళ్ళు 20 days షూట్ చేసి దాని తర్వాత తీసేసి వద్దని చెప్పి మళ్ళీ షూట్ చేసి వాళ్ళు జడ్జ్ చేసుకోగలిగారంటే, దానికి మించిన ప్యాషన్ మనం ఈ లైఫ్లో చూడలేం. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఈరోజు వీళ్ళకి మాత్రమే కదా ఎగ్జైట్మెంట్, నాకు తనకు వచ్చేస్తాను లోపల నుంచి. బికాస్ సార్, మేమందరం మీ మూవీస్ చూస్తూ పెరిగాం సార్. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. టేక్ అశ్విని దత్ అంకిల్, అంటే ఎటువంటి సినిమాలు తీశారు, దాన్ని ఒక మాటలో డిఫైన్ చేయడమే చాలా కష్టం. ఒకే ఒక మాటలో నేను డిఫైన్ చేస్తా. అంటే మాట అంటే ఒకే టైటిల్తో, జగదగ వీరుడు అత్తలకు సుందరి. ఈ ఒక్క సినిమా చాలు వైజయంతి మూవీస్ ఏంటని చెప్పడానికి. దాని ముందు వెనకాల చూస్తే ప్రతిదీ. అలాగే సంగీతం సార్ గురించి చెప్పాలంటే, ఆయన గురించి ఎన్ని సినిమాలను చెప్తాం, ఒక పుష్పక్ చెప్తే చాలు. అలా కమల్ సార్ గురించి చెప్పినా, ఆయన గురించి చెప్పినా, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనుకుంటా. లైక్ విచిత్ర సోదరు గారు, పుష్పక్, ఆర్ ఎనీ ఫిల్మ్ లైక్ దట్. ఈ ముగ్గురులోని ఒక ది బెస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి తెలుసా? మ్యూజిక్ ఈజ్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దేర్ బ్లాక్ బస్టర్స్. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ని మనకు అందించేలాంటి సినిమాలు తీసిన వాళ్ళతో కలిసి పనిచేయటం, ఆ సినిమాకి నేను మ్యూజిక్ అందించడం అంటే ఇంక బిగ్గర్ బ్లెస్సింగ్ ఏముంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సంగీతం సార్ ఫర్ చూసింగ్ మీ యాజ్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ కాల్డ్ సంగీతం. ఒక్కసారి జస్ట్ ఇంటరప్టింగ్, మీరు అన్న ఈ మాట మీదే నేను సంగీతం గారిని అడగాలనుకుంటున్నాను, అసలు మిమ్మల్నే ఎందుకు పెట్టుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా అని. కానీ అమ్మయ్య నన్నే పెట్టుకున్నారు. సార్, దేవి గారినే ఇలాంటి ఒక పాటల ప్రయాణం సంగీతంకి సెలెక్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి? ఆయన తప్ప ఇంకెవరైనా చేయగలరా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నోట ఆ మాట నాకు ఇందాక శ్రీమణి గారు అన్నట్టు ఇదే ఒక ఆస్కర్ అవార్డులో ఫీల్ అవుతాం, మేబీ బిగ్గర్ దెన్ దట్. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో
ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జర్నీ ఈ సంగీతం అనేది. యాక్చువల్గా నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్, మేబీ మోర్ దెన్ 10-12 ఇయర్స్ బ్యాక్, ఒకసారి ఈ సింగం సార్ నా స్టూడియోకి వచ్చి వేరే ప్రాజెక్ట్ సంబంధించి కలిసినప్పుడు అప్పుడు హ్యాడ్ టోల్డ్ మీ దిస్ ఐడియా. ఐ మీన్ ఇలా ఒక సినిమా అనుకుంటున్నాను, మనం చేయాలి ఫ్యూచర్లో తప్పకుండా అని. సో అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం మళ్ళీ ఈ సినిమా చేయడానికి ఎప్పుడు ఛాన్స్ వస్తుందని. దాని తర్వాత 4 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో సార్ యూ రిమెంబర్ నేను లండన్ షోలో ఉన్నాను, మీకు కరెక్ట్గా ఫోన్ చేశారు. దేవి ఎక్కడున్నావు అంటే, కరెక్ట్గా స్టేజ్ మీద రిహర్సల్స్ జరుగుతున్నాయి. సార్ నా లండన్ కాన్సర్ట్ సార్, స్టేజ్ మీద రిహర్సల్ జరుగుతుందంటే, నేను అప్పుడు చెప్పాను కదా ఒక మ్యూజికల్ ఫిల్మ్ గురించి, అది మనం చేయాల్సిన టైం వచ్చింది, నువ్వు వచ్చాక మనం కలవాలి అన్నారు. అయ్యో తప్పకుండా సార్ అని వచ్చిన ఐ వాజ్ సో ఎక్సైటెడ్. బట్ అగైన్ అక్కడ నుంచి మళ్ళీ 1 or 2 ఇయర్స్ టైం పట్టింది. సో లాస్ట్ ఇయర్ సాలిడ్గా మళ్ళీ ఆయన ఫోన్ చేశారు, దెన్ నాగేశ్వన్ గారు వచ్చారు, దెన్ అది వైజయంతి మూవీస్ అంటూ ఇంకా హ్యాపీ అయిపోయింది. స్వప్న కేమ్ అండ్ వి ఆల్ స్పోక్ అండ్ ద మూవీ స్టార్టెడ్ అండ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. అండ్ అలాగే అండ్ ఫెంటాస్టిక్, ఈ సినిమాకి పెద్ద బలం ఏంటంటే ఫెంటాస్టిక్ రైటింగ్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. నాగేశ్వన్ గారి టీమ్, గౌతమ్ గారు, శ్రీకర్ అండ్ ఎవ్రీ వన్. ఐ మీన్ ద లాట్ ఆఫ్ పీపుల్ టు మెన్షన్ ఆల్ ద నేమ్స్. దే వర్ సో లవ్లీ టీమ్ అండ్ లవబుల్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఎందుకంటే సంగీతం సార్ ఐడియానే ఇది చాలా కొత్త ఐడియా, గొప్ప ఐడియా, అండ్ ఇంకోటి చాలా కాంప్లికేటెడ్ ఐడియా. సో ఇట్స్ నాట్ ఈజీ టు సిట్ అండ్ రైట్ ఇట్ ఇన్ ఎ ఫార్మాట్. సో ఫస్ట్ డే నన్ను వచ్చి కలిసినప్పుడు కథ అంతా డిస్కస్ చేస్తాం. చాలా రోజులు సంగీతం సార్తో మేము కూర్చునేవాళ్ళం. అసలు డిస్కషన్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆయన కలిసి కొంచెం టైం స్పెండ్ చేస్తాం ఎగ్జైట్మెంట్ ఉండేది మాకు. ఆయన చుట్టూ ఒక స్కూల్ మాస్టర్ చుట్టూ, ప్రిన్సిపల్ చుట్టూ పిల్లలు కూర్చున్నట్టు కూర్చునేవాళ్ళం సార్. మా గౌతమ్ గారేమో ఆవిడ ఆయన మాట్లాడుతుంటే, సార్ కాఫీ తాగుతారా సార్, ఇంకోసారి బనానాస్ తినండి, ఆరెంజెస్ అయ్యి ఒలిచిపెట్టేవారు మాకు. ఆవిడ ఒక రైటర్లే కదా, ఒక అమ్మ పిల్లల్ని చూసుకుంటారు కదా, అలా చూసుకున్నారు అందరినీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దర్ లవ్. ఒక పక్కన ఒక అక్కో, సిస్టరో, చెల్లో, అమ్మ ఉంటే చూసుకుంటారు కదా, అలా చూసుకున్నారు అందరినీ. సో వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ వైల్ డిస్కసింగ్. అండ్ సీన్ పేపర్స్ వచ్చిన తర్వాత సీన్ చదువుకున్నాం. సో వీ ఆల్ నో దట్ వీ నీడ్ టు మేక్ ఎ మ్యూజికల్, బట్ సీన్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ నా ముందు పెట్టారు తీసుకొచ్చి. సో నాకేంటంటే సంగీతం సార్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ నాకు తెలిసి ఏ డైరెక్టర్ చేయలేదు. సో ఆయన మైండ్లో ఒకటి ఉంటుంది, ఈ లెవెల్కి హౌ ఆర్ వి గోన్ టు లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్ అనేది నా టెన్షన్. సో బట్ ద గ్రేట్నెస్ ఆఫ్ సంగీతం సార్ ఈస్ దట్ హీ నెవర్ టాక్స్ లైక్ ఎ లెజెండ్, హీ టాక్స్ లైక్ ఎ కిడ్. I think that is the biggest quality of any legend. Thank you so much for making us all so comfortable and మీతో మాట్లాడే ధైర్యాన్ని మీరే మాకు ఇచ్చారు సార్. సో దానివల్ల మేము కూడా మీతో హాయిగా కలిసి, అవునా సార్ ఇలాగే సార్ అలాగే సార్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో జోకులు వేసుకుంటూ మాట్లాడేసుకుని మాకే తెలియకుండా పాటలు చేసేస్తాం సార్. సో ఒక్కొక్క సీన్ పేపర్ చదువుకోవడం. సో ఫస్ట్ చదివిన వెంటనే సో లాట్ ఆఫ్ థింగ్స్ వర్ రన్నింగ్ ఇన్ మై మైండ్ బికాస్ ఐఎమ్ ఎ హ్యూజ్ లవర్ ఆఫ్ బ్రాడ్వే మ్యూజికల్స్. అండ్ నేను యూఎస్ ట్రావెల్ చేసిన, లేదా లైక్ వెస్టర్న్ మ్యూజికల్స్ ఇన్ లండన్, ఈవెన్ చాలా వేగస్లో షోస్ కానీ చూస్తూ ఉంటామట. అరే ఇలాంటిది ఎప్పుడన్నా మనం చేయాలని ఒక కోరిక మనసులో ఉండింది. ఐ థింక్ గాడ్ ఆల్వేస్ పుట్స్ ఒక జెన్యున్ కోరిక ఉంటే, ఆ కోరికల వాళ్ళు అందరినీ నోట్ చేస్తున్నారు, ఈడోకే అరే ఉందరం మీ అందరికీ రోజు అని చెప్పి అందరినీ కలెక్ట్ చేసి, అరే అందరు ఇప్పుడు ఇక్కడ రండి అని చెప్పి ఒక పాయింట్లో పెడతానని నా దృఢమైన నమ్మకం. సీరియస్లీ దిస్ హెస్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ సో మెనీ టైమ్స్, యునో. సో వెన్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్, దెన్ యూనివర్స్ జస్ట్ మేక్స్ ఇట్ హ్యాపెన్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే. సో అలా నాకున్న కోరికని సంగీతం సార్ ద్వారా, ఆ స్క్రిప్ట్ ద్వారా, and imagine Kamal sir and Sangeetam sir has been discussing this with for so long, and we all got so fortunate enough to be a small part of this film ante. That's a real big blessing. So appudu paper ఇచ్చినప్పుడు సీన్స్ ఉంది, నేను said సరే సార్ నాకు 2 days టైం ఇవ్వండి, నేను ఒక పార్ట్ మొత్తం నేను ఏదైనా ఇమాజిన్ చేసుకుని రెడీ చేస్తానని చెప్పి, ఒక పార్ట్ మొత్తం డైలాగ్స్ అన్ని ఎవ్రీథింగ్ వాజ్ డైలాగ్. సో ఆ డైలాగ్ని పాటగా ఎలా చేయాలని. ఇంకొక సరదాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నాకు చిన్నప్పుడు అలవాటు ఉండేది, వెన్ ఐ వాజ్ ఎ వెరీ స్మాల్ కిడ్, అప్పటి నుంచి నాకు మ్యూజిక్ పిచ్చి. ట్యూన్ చేయాలని కోరిక. సో ఐ ఆల్వేస్ వాంట్ టు కంపోజ్ సమ్ ట్యూన్ సార్. ఐ జస్ట్ వాంట్ టు కంపోజ్ బికాజ్ ఇళయరాజా సార్, మైకేల్ జాక్సన్ పాత్ర ఐ వాంట్ టు కంపోజ్. సో ఐ కెన్ హమ్ అండ్ మేక్ ఎ ట్యూన్, బట్ హూ విల్ గివ్ మీ ద లిరిక్స్? దట్ టైమ్ ఐ డిడ్ంట్ నో టు రైట్ లిరిక్స్. సో వాట్ ఐ యూస్ టు డూ ఎవ్రీ డే వెన్ న్యూస్ పేపర్ కమ్స్, డాడ్ యూస్ టు రీడ్, ఐ యూస్ టు వెయిట్ till he finishes. When he puts that paper and goes to get it, I used to take the paper and whatever news was there, like ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు అని, ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు, తన నాన్న తెచ్చారు ఇచ్చారు అంటూ ఏదో ట్యూన్ చేస్తూ ఉండే, మళ్ళీ వస్తే పేపర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. సో ఐ యూస్ టు స్టీల్ లిరిక్స్ అంటే ఐ జస్ట్ నీడెడ్ సమ్ వర్డ్స్, అండ్ దిస్ బికేమ్ మై రెగ్యులర్ ప్రాక్టీస్ ఓవర్ ఇయర్స్. And then what happened after I grew up a little, and when I was in school, 9th 10th అంతా చదువుతున్నప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు ఒక చిన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అమ్మో అన్నీ కరెక్ట్గా రాయాలని. అండ్ అందులో మై సెకండ్ లాంగ్వేజ్ వాజ్ హిందీ. మేము చెన్నైలో చదివాం కదా, సెకండ్ లాంగ్వేజ్ వాజ్ హిందీ. అండ్ ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ పోయిటరీ సార్, కబీర్ కే దోహేని అది యూస్ టు సౌండ్ సో కాంప్లికేటెడ్. అలా చాలా పోయిటరీ ఉండేది. అది చదివేవాడిని,
but I never used to remember. Chadivi only I never used to remember. But otherwise, I used to stand first in class and all that. Adi kuda madhyalo I'm just sliding it in. But so I used to keep forgetting the poetry. So what to do? So I got an idea. So what all poems were there in my the syllabus? So I made a tune for each poem matter. So one such poem was Dev tumhara kai upasak kai dang se aate hain tere tana na 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 tere laate hain. So like ching 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 chang ching 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 chang Dev tumhara kai upasak kai dang se aate hain teri tana ne na 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 ne tani na na ne aate hain tani na ne tari tani na tari tani na na ne aate hain. అని ఓకే ఇలా ఓ ట్యూన్ చేసేసా. సో నెక్స్ట్ పోయం ఇంకో ట్యూన్, నెక్స్ట్ పోయం ఇంకో ట్యూన్. సో ఐ యూస్ టు మేక్ ట్యూన్స్ ఫర్ ఆల్ ద పోయమ్స్. సో నౌ ఐ నో మై పోయమ్స్ యాజ్ సాంగ్స్. ఇట్ ఇస్ ఆల్వేస్ ఫర్ కిడ్స్, ఇట్స్ ఆల్వేస్ ఈజియర్ టు రిమెంబర్ ఎ సాంగ్ దెన్ రిమెంబర్ ఇట్ యాజ్ ఎ రిటర్న్ ఫ్రేజ్ ఆర్ సంథింగ్. సో దాని తర్వాత ఐ యూస్ టు స్టార్ట్ ఎగ్జామ్లో ఈ పోయం వస్తే ఈ ట్యూన్, ఆ ట్యూన్ పాడి రాసేస్తుండే, ఆ పోయం వస్తే ఆ ట్యూన్. సో లైక్ దట్ ఐ గాట్ యూస్. దెన్ వెన్ ఐ యూస్ టు హమ్ దిస్ ఇన్ మై క్లాస్, మై ఫ్రెండ్స్ స్టార్టెడ్ లవింగ్ దిస్ ట్యూన్. Then they said, "Hey, this tune sounds so good. Why don't you make it a song?" I said, "Abdiya, okay." Ta ta na na ta na na na. First I wrote in Tamil. Hey, unnod. The same tune. Then I wrote my own lyrics because by the time I grew up to the age where I can write lyrics. I wrote this song about a girl, but I was in a boys' school. That was the sad part. So the song went like, "Hey, unnod, alaga paarthu mayingittom madi naangellam ange inge engenge endru alanju thirinjom naal மீன் போல ரெண்டு கண்களை கொண்டு அழகு ஜொலிக்குமோ பெண்மணியே என்னை பார்த்து ஒரு வார்த்தை பேசடி அழகான என் கண்மணியே ஜிங்கு சிக்கு சாரோ ஜிங்கு சிக்கு சாம் ஜிங்கு சிக்கு சாரோ ஜிங்கு சிக்கு சாம் ஜிங்கு சிக்கு சாரோ ஜிங்கு சிக்கு சாம் ஜிங்கு சிக்கு சாரோ ஜிங்கு சிக்கு சாம்." So this was the travel of this song. And then in one culturals, my friends said, "Hey, now this song sounds good, man. Why don't you sing it in a culturals?" And I was, I think, in 9th or something that time. So these annas were not letting us sing in a culturals. So anna or opportunity, anna or opportunity, anna or opportunity. Hey, chipada, enna song paanu. Dey, unga category la song illa, something said. So please. Finally got so vexed. Sorry, enna song? I said, "My own song." What short ila padindi. And cheppi one kick he gave me, I fell outside. But finally we pestered him and got a chance to sing on a stage. He said, "Okay, go on stage and sing." And by the time we came like that to the stage, he announced break. So by the time we got there, everybody was out. So but our excitement, why I'm talking about this is, we didn't lose hope. We were all so excited, like Kamal sir said, because we just wanted to see, is our song sounding good to our own selves? And then we started singing. Me and I trained my 3 friends with mics to sing this jingi chiki charo phrase. Oh yeah, like 3 friends like this, but we didn't have girls, unfortunately. I was in a boys' school, what to do? So all boys were there. And then we started singing on stage and jingi chiki charo. And what happened, by the time we started singing, all the people who were eating outside, they all started looking inside. Hey, something sounds interesting. And by the time I finished it for the first time, the whole auditorium was filled with people just because they found our song interesting and things. That was the first step in my life that I knew that, oh, my song is good enough for people. Why I'm mentioning about this is, had the people already been there, I would have thought they were there because they were already there. But now I, for a point, knew that they were not there, but they came back because of my song, and that gave me that confidence. So never think you're let down in life. If he had announced, after he had announced the break, if I had been heartbroken, in the break, if I had left, I would have lost that opportunity. Never lose an opportunity that this universe is giving you. I just sang my heart out, and then rest followed. Then I sang this song, then an audio company liked this song, they released this song, then that became it, then I got a movie, then I did. Finally, I'm in front of the one and only Ulaganayakan Kamal Haasan sir and Sangeetham sir, doing a film that they imagined so many years back, and I became a part of it. Thank you so much, sir. Thank you so much for teaching us that passion is the most important thing in life. And why I'm so excited about this film is, this is one-time, lifetime opportunity. You know, we don't keep getting such films and again and again. And the only difference between other musicals and this, I want to say, even in Broadway musicals and all that, you have a lot of talking part. They keep talking, మాట్లాడుతూ మధ్యలో they break into a song. Again they're talking, but this is not like that. Sangeetham sir gave us a very, very tough job. సో ప్రతి మాట పాటలాగే ఉండాలనేది మాకు చాలా పెద్ద ఎగ్జామ్ అయింది. అండ్ అదే ఆ మాటే ఈరోజు పాట అయింది. ఆ పాటే మాకు ఈరోజు ఇంత పెద్ద ఎగ్జైట్మెంట్కి కారణం కూడా అయింది. సో ఒక సీన్లో గౌతమ్ గారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ ఉంటారు, తాగుబోత్ క్యారెక్టర్. ఒక మార్నింగ్ లేచి చూస్తే, ఏంటి అంత సైలెంట్గా ఉంది, ఏంటి నా మాట కూడా పాటలో వస్తుంది,
అందరూ ఏమయ్యారు, వాడి పేరు దాసు, ఆ క్యారెక్టర్ పేరు. నేను కూడా యేసుదాస్లో పాడేస్తున్నాను ఏంటి అని చెప్పి హీ మూవ్స్ అండ్ గోస్ టు నెక్స్ట్ సీన్. బట్ ఐ ఫౌండ్ దట్ సీన్ సో ఇంట్రెస్టింగ్ అండ్ దట్ క్యారెక్టర్ సో ఇంట్రెస్టింగ్. సో చేస్తున్నప్పుడు అరే వీడెందుకు మాట చెప్పి వెళ్ళిపోవాలి, వై కాన్ దిస్ ఫెలో హ్యావ్ ఎ సాంగ్ అని అనిపించింది. అంటే ఐ డిఫైన్ దిస్ ఇన్ 2 ways మాట. ఒకటి మాటలన్నీ పాటలు అవుతున్నాయి కాబట్టి పాట, ఇంకోటి సార్ అక్కడక్కడ మనకు పాట కూడా వస్తుంది సార్, అయితే ఇది పాట సార్, అదైతే పాట అని. దట్ వాజ్ అ కోడ్ బిట్వీన్ మీ అండ్ సంగీతం సార్. సో అయితే ఈ దాస్ గారికి కెన్ బి లిటిల్ కమర్షియల్ సాంగ్ ఏదైనా వస్తే బాగుంటుంది సార్, ఆడియో హిట్ అవ్వడానికి కారణం అవుతుందని చెప్పి గౌతమ్ గారి డైలాగ్ని లీడ్గా తీసుకుని దాసు అనే పేరుని ముందు పెట్టి యేసుదాస్ది రైమింగ్ పెట్టి సంథింగ్ ఐ కేమ్. సో ఐ థాట్ దాసుకు బాసు బాగుంటుంది కదని హలో బాసు అని పెట్టా. బట్ హీస్ ఎలో, నోబడీ ఈస్ దేర్ నెక్స్ట్ టు హిమ్. సో ఐ ఇమాజిన్డ్ అన్ ఇమాజినరీ మంకీ నెక్స్ట్ టు హిమ్. సో దట్ మంకీ విల్ కమ్ అండ్ అని వేస్తుంది. దిస్ ఫెలో హలో బాస్ అని వాడిని అనాలని. సో హలో బాస్, ఐఎమ్ నాట్ మామూల్ దాస్, ఈ రోజు నుంచి ఐఎమ్ యేసుదాస్. హలో హలో బాస్, ఐఎమ్ నాట్ మామూల్ దాస్, ఈ రోజు నుంచి ఐఎమ్ యేసుదాస్. అన్న పాట అవుతుంది, అన్న పాట అవుతుంది, అన్న పాట అవుతుంది, ఏమిటో ఇది అని పాడాలన్న కోరిక దగ్గర కట్ చేసాం. కోరికలన్నీ అంత త్వరగా రావన్నమాట లైఫ్లో. ఆయన కూడా మీరు ఆపేయకూడదు, అందుకనే ఇదేగా పాడదాం. సో అలా ఒక పాట చేసేసాం. సో దెన్ నాగి సార్ అండ్ సంగీతం సార్ నౌ లవ్డ్ ఇట్ అండ్ దట్స్ హౌ దట్ సాంగ్ కేమ్. అలా ఈ సినిమాలో చాలా ఎక్స్పీరియన్స్ అలాగా. సో ప్రతిదానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా, అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ రైటింగ్ టీమ్ ఫస్ట్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ విత్ ద రైటింగ్ అండ్ అక్కడక్కడ పాట. అలాగే ఐ వాంట్ టు థ్యాంక్ నాగి సార్ ఫర్ saying yes to all these crazy things that I came up with, and we all want to give a huge thanks and love to Sangeetam sir for letting us add our madness to his unmatchable madness. And Sankalp, thank you so much man. You know, it's me first project inta pedda legendary director responsibility in me shoulders మీద మోయటం, it's not an easy job, and this guy did a great job. And our cinematographer Ankur, thank you. Where is he? He was there. Sir, thank you so much, sir. You shot it so beautifully. And these lovely actors, all 3 of them, they did a great job. And all the actors did a great job. And ఈ సినిమాలో ఏంటంటే అందరు యాక్టర్స్ తోటి పాడించాం, వాళ్ళ సొంత వాయిస్లో వాళ్ళే పాడారు. యూ షుడ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఫస్ట్ యాక్టర్స్ని చూస్ చేస్తున్నప్పుడే వీ వెంట్ అండ్ ద ఐడియా వాస్ టు హంట్ ఫర్ పీపుల్ హూ కెన్ సింగ్, అండ్ దట్స్ హౌ దే చోజ్ దెమ్. బట్ ఈవెన్ ద అదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ whom you already knew and from different films, but you never knew that they could sing. The director who directed them also didn't know. I mean, executive director also didn't know. కొంతమంది వస్తుందా రాదా అంటే, అయినా సరే ఇంతమంది పాడుతున్న వాళ్ళు మాత్రం ఎందుకు వదిలేయటం అని చెప్పి మా సూపర్వైజర్ గారిని అడిగితే కొంచెం పుసుకుని ఆయన సూపర్ పాడేశారు. దాసు అంటే దాసు పాడేస్తున్నాడు అంటే ఇట్ ఈస్ యువర్ పవర్ సార్. సంగీతం గారి పవర్ సంగీతంలోకి వచ్చేసింది సార్. వచ్చేసి ప్రతి ఒక్కడు ఆటోమేటిక్గా పాడేస్తున్నాడు. అరే ఏంద్రా అంటే నిజంగానే ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏదైతే అందరికీ పాటలు ఎలా వచ్చేస్తాయో నిజంగానే ముట్టుకుంటే చాలా అందరూ పాడేస్తున్నారు. సో అలా మా టైం తీసుకుని మా టైం ఇచ్చి పాడిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. అండ్ మీ కోరిక ఇప్పుడు నెరవేర్చుకోవచ్చు. అయినా మీ ముగ్గురు ఏంటి ఇంతకుముందు తెగ మాడుతున్నారు పాటలు పాడకుండా? మాటలో ఆగిపోయారు సార్. ఓకే, గివ్ ఇట్ మైనా. మీ పేరు? అయాన్. ఓహో, క్యారెక్టర్ పేరు? ప్రతాప్. మీ పేరు? అహిల్య. క్యారెక్టర్ పేరు? గౌరీ. మీ పేరు? రేణు. ఆవిడ చూసారా గురువులోకి వచ్చేసి. అంటే ఇద్దరిని అడిగిన తర్వాత ఆబ్వియస్లీ ఆవిడ మూడో ఆవిడకి తెలిసిపోతుంది. I thought, how about we make a song with their names now, the character names. I'll say మీ పేరు, say your name. మీ పేరు, say your name. మీ పేరు, say your name. సార్ ఇది కూడా రిథమిక్ లో చూసారా, 2 syllables తోనే వచ్చింది. ఓకే, మీ పేరు? ప్రతాప్. మీ పేరు? గౌరీ. మీ పేరు? రేణు. 1 2 3 we go. మీ పేరు? ప్రతాప్. మీ పేరు? గౌరీ. మీ పేరు? మీ పేరు? ప్రతాప్. మీ పేరు? గౌరీ. మీ పేరు? రేణు. How does it sound? మీ పేరు? ప్రతాప్. మీ పేరు? గౌరీ. మీ పేరు? రేణు. ఏమైంది అయిపోయింది బాబో, ఏదో అయిపోయింది, మాట కాస్త పాట అయ్యింది, ఈ రోజు ఎంజాయ్ చేసేసింది. ఏమైంది బాబో, ఏదో అయిపోయింది, సినిమా మొత్తం రెడీ అయ్యింది, రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది June 11. ఏమైంది
ఏదో అయిపోయింది బాబు ఏదో అయిపోయింది ఏమైంది 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 ఏదో అయిపోయింది మా డైరెక్టర్ పేరు సంగీతం ఈ సినిమాకి జిఎస్పి సంగీతం మా డైరెక్టర్ పేరు సంగీతం ఈ సినిమాకి జిఎస్పి సంగీతం హే, ఏమైంది ఏమైంది బాబు ఏదో అయిపోయింది 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 ఏమైంది అంత సూపర్ గా సెట్ అయ్యింది. Okay, we just did We never something rehearsed that, by spontaneous, the and way. this is how we did this movie also. Thank you, Swapna. Thanks to each and every one of you. Thanks. I know I spoke for a really long time, but they deserve it. Thank you, sir. Thank you. దేవి గారు మీరు కూడా ఆవిడ కూడా సూపర్ సింగర్ అండి అసలు అసలు సుమా గారు క్లాప్స్ కొట్టండి ఫస్ట్. థ్యాంక్ యూ అండ్ బిఫోర్ యూ ప్రొసీడ్ విత్ ఎనీథింగ్ ఎల్స్, సిన్స్ దిస్ ఇస్ నేను చెప్పినట్టు ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ కాబట్టి ఐ జస్ట్ వాంట్ మై టీమ్ ఆన్ స్టేజ్ హూ రియలీ వర్క్ సో మచ్ అలాంగ్ విత్ మీ. అభిషేక్ అండ్ చిట్టి గారు, కళ్యాణ్, కేపీ, వికాస్, కుటి ఉదయ్, సురేష్ ఎక్కడ, సురేష్, మణి, ఉదయ్ ఎక్కడ, గాలి. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్ గైస్. மணி எங்க மணி, தினா, காலி கம், தினா நீங்களும் வாங்க. புகழ் இருக்காரா? ఇదంతా మా స్టూడియో టీమ్. ప్లీజ్ గివ్ దెమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చిట్టి గారు. Why I'm introducing them is every movie they're with me, I always introduce them on every stage, but this movie is quite different because I was going crazy with the ideas. అంటే మార్నింగ్, డే, మధ్యాహ్నం అంటే ఎప్పుడు వస్తారు మీరు స్క్రిప్ట్ పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే నాగి గారు, గౌతమ్ గారు చాలా ఎంత మంచోళ్ళు అంటే ఒక స్క్రిప్ట్ పంపిస్తే అంతా రెడీ అయిన తర్వాత సార్ ఆ డైలాగ్ మారుస్తారు అనమాట నైట్కి నైట్. అప్పుడు మళ్ళీ నైట్కి నైట్ వీళ్ళందరినీ పిలిచి ఐ సిట్ అండ్ ఐడియా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ద హోల్ థింగ్ ఐ కెన్ హియర్ ఇన్ మై హెడ్, బట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు పీపుల్, you know, if they don't understand you, it gets so tough. Am I right, sir? So when you have people who have been with you and who have been a part of your journey, and explaining the process in your mind to them becomes easy and your life becomes easy. So I have to thank all of these people for making my life easy and so beautiful, and they are the biggest part for my success. And then ఎప్పుడు నాతోనే ఉండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైంది సార్ బికాస్ ఇది చూసుకొని ఏమైంది ఏమైనా దుమ్ ఇలా చెప్పేస్తుంటా, లేదా పాడేస్తుంటా, లేదా డైలాగ్ చదువుతూ ఎవ్రీ టైమ్ ద సీన్ డైలాగ్ చదువుతుంటేనే ఫ్లో అవుతుందండి. ఐ నెవర్ సాట్ అండ్ కంపోజ్ ఫర్ దిస్ ఫిల్మ్. డైలాగ్ ఉంటే అలా చదువుతూ ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ మూడ్. ఎవరైనా మధ్యలో మాట్లాడితే టక్కని కట్ ఆఫ్ అయిపోయింది మాట. అగైన్ అరే అని మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ కాసేపు ఐ హ్యావ్ టు వాక్ అరౌండ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అగైన్ ఇమాజిన్ ద మూవీ. ఎక్కడైనా ఏదైనా డైలాగ్ చేంజ్ అయినా, ఒక సీన్ చేంజ్ అయినా, I have to go to the first scene again, watch the whole thing what I did. I mean, listen to the whole thing. So అలా చేస్తూ అలా పాడినప్పుడు నన్ను ఎంతో బాగా అర్థం చేసుకుని వీళ్ళందరూ డే అండ్ నైట్ దే రియలీ వర్క్డ్. మా సౌండ్ ఇంజనీర్ స్టెప్ ఫార్వర్డ్ కుట్టి ఉదయ్, సురేష్ అండ్ గాలి. థ్యాంక్ యూ గైస్, దీస్ గైస్ ఆర్ మై సౌండ్ ఇంజనీర్స్. అంటే కాన్స్టెంట్ రికార్డ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ మొత్తం స్క్రిప్ట్ చదివేసి ఐ మేడ్ ద ఫుల్ మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. ఆ మ్యూజిక్ని తీసుకెళ్ళి దే షాట్ ద ఎంటైర్ ఫిల్మ్ టు ద మ్యూజిక్. సో ఇట్స్ ఎ రివర్స్ ప్రాసెస్. సినిమా తీసిన తర్వాత మ్యూజిక్ చేయడం కాదు, మ్యూజిక్ చేసిన తర్వాత అదే సింక్కి దే షాట్ అనమాట. సో మై మ్యూజిక్ వాజ్ ఓవర్ బిఫోర్ ద మూవీ షూట్ స్టార్టెడ్. అఫ్ కోర్స్ వీఆర్ డూయింగ్ అగైన్ బిట్స్ అండ్ పీసెస్, ఇది చేసి కొత్త సీన్స్ చేసి అలాగా. సో వీళ్ళనే కాన్సెప్ట్ రికార్డ్ చేస్తూనే ఉన్నారు. ఎలా అంటే షూటింగ్ పంపించడం కోసం మేము ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, ఎవరెవరిని పెడుతున్నారు, వాళ్ళ ఫొటోస్ పంపించండి, ఈ ఫోటోకి దగ్గర వాయిస్ సెలెక్ట్ చేద్దాం. రఫ్ వాయిస్ మేము చేసాం ఫస్ట్. నేను కొన్ని వాయిసెస్ పాడాను, మన అభి కొన్ని వాయిసెస్ పాడారు, దాని తర్వాత కొంతమందితో పాడించాం. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మై సింగర్స్ రీటా అండ్ హరిప్రియ, బికాస్ త్రూ అవుట్ ది ఫిల్మ్ ఐ మేడ్ దెమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. బికాస్ గౌరీ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ కానీ నేను ఇమాజిన్ చేసుకుని పాడించి షూటింగ్ పంపించాలి కదా. సో షూట్ చేసినప్పుడు అప్పుడు యాక్టర్స్ అందరూ వింటూ వాళ్ళకి పాట అలవాటైపోయింది. సో ఇందులో మేము రఫ్గా రికార్డ్ చేసి ఇప్పుడు వాయిస్ పెట్టకపోయినా కూడా స్టిల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ సింగర్స్ బికాస్ దే బికేమ్ ద బేస్మెంట్ ఫర్ దీస్ పీపుల్ టు లెర్న్ ద సాంగ్స్. సో వీ డెఫినెట్లీ నీడ్ టు గివ్ ద క్రెడిట్ టు ద unseen people or the unheard people. Still they are a part of this project. So I would be very grateful to them. And
అలాగే వీళ్ళందరూ ఎన్ని ట్రాక్స్ రికార్డ్ చేస్తుంటే ఒక 50 క్యారెక్టర్స్ ఉండే ఆ 50కి మేము రఫ్ వాయిస్ రికార్డ్ చేసేవాళ్ళం. దాని తర్వాత వి సెంట్ ఇట్ టు ద షూట్. పాడిన తర్వాత ఇప్పుడు ఈ 50 పీపుల్ని రియల్గా పిలిచి మళ్ళీ సో ఈ 50 పీపుల్కి ఇమాజిన్ అట్లీస్ట్ మినిమం 25 టేక్స్ ఫర్ ఈచ్ పర్సన్. Okay, then real artists మళ్ళీ 25 takes for each person. Imagine how big the session is. We bought new computers because the computers stopped running. So we had to get extra systems and all that. So that's how we did this movie. Thank you. That's Kalyan, my rhythm player. Of course, this is Pugal, my assistant and driver. Why I'm mentioning him also? ఈ స్టూడియోకి ఆ స్టూడియోకి వెళ్ళి డే నైట్ అంతా చేసినా కూడా ఈస్ టు స్టే విత్ అస్ అండ్ టేక్ మీ. సో ఆయన కూడా ఒక పార్ట్ మ్యూజికల్ డ్రైవర్ అనమాట. దట్స్ కళ్యాణ్ రిథమ్ ప్లేయర్, this KP keyboardist, Vikas keyboardist, and both these guys were there whenever I was singing in odd times and all that, and especially Vikas. Thank you. And Kalyan, I think 24 hours nathane unnaru. And Abhi, he is responsible to follow the characters, the voices, ఏది మారకుండా ఫాలో చేసుకున్న మొత్తం అభి. ఇప్పుడు ఫైనల్ రికార్డింగ్ యాక్టర్స్తో అయ్యే వరకు కూడా థ్యాంక్ యూ అభి. అండ్ కుట్టి ఉదయ్ అయితే ఇంకా రికార్డింగ్ నొక్కి వేళ్ళు కూడా వంగిపోయి ఉంటాయి కుట్టి. అండ్ మీకు తర్వాత చెప్తా. అండ్ సురేష్ ఇట్రారా సురేష్. And Suresh also same. Kutti Uday and Suresh day and night మొత్తం అన్ని రికార్డ్ చేశారు. So please give a big round of applause to them. And మా ఉదయ్ is the man behind my sound. ఇప్పుడు నుంచి కాదు, వర్షం అప్పటి నుంచి ఉదయ్ has been working for me. And all the blockbusters and songs and all that you are hearing has been mixed and mastered by Uday. Thank you Uday. He is not Uday, he is my own brother laga. Uday is like. And మణి మా మేనేజర్. నాకున్న టెన్షన్ అంతా తీసుకునేది ఈయనే, అసలే టెన్షన్ ఉంటుంది ఫేస్లో. థ్యాంక్ యూ మణి ఫర్ పుటింగ్ థింగ్స్ టుగెదర్. అండ్ దినా మై అసిస్టెంట్. ఈరోజు ఈ షర్ట్ ఎక్కడ ఉంది, టీ షర్ట్ ఎక్కడ ఉంది, అయ్యో టీ షర్ట్ పెద్ద అయిపోయింది, వైట్ టీ షర్ట్ ఇవ్వండి, తనే ఇచ్చాడు. మరీ పెద్ద అయిపోతే ఇక్కడ చుట్టూ రబ్బర్ బ్యాండ్ పెట్టా ఓ స్టైలింగ్గా ఉంటుందని చెప్పి. అన్నింటికి తన మీదే టెన్షన్ ఉంటుంది. సో థ్యాంక్స్ టు ఆల్ దీస్ గైస్. అంటే మన క్రియేటివ్ ప్రాసెస్లో మన టెన్షన్ని తగ్గించే వాళ్ళు ఆర్ మోర్ క్రియేటివ్ అని నా ఫీలింగ్. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ హీస్ మిస్టర్ చిట్టి గారు. మన లిజెండరీ కంపోజర్స్, లిజెండరీ అని ఎలా అంటామో ఇలా హీజ్ ఎ లిజెండరీ కండక్టర్, బస్ కండక్టర్ కాదు, మ్యూజిక్ కండక్టర్. ఈయన హెస్ బీన్ విత్ మీ సిన్స్ మై ఫస్ట్ ఫిల్మ్ దేవి. బట్ అప్పటికే ఆయన చక్రవర్తి గారుని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో ఇంక్లూడింగ్ ఇళయరాజా గారితో వర్క్ చేశారు. థ్యాంక్ యూ చిట్టి సార్. ఆయన మాకు ఒక పెద్ద గైడెన్స్ లాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ స్టేజ్ మీద వీళ్ళందరినీ ఇంత డీటెయిల్గా ఎందుకు పరిచయం చేస్తున్నానంటే దిస్ స్టేజ్ ఈజ్ లైక్ ఏ టెంపుల్ రైట్ నౌ బికాస్ వీ హ్యావ్ గాడ్స్ over here. So thank you. Thanks to each and every one of you. Thank you guys. I really love you all. Thank you. అంటే ఇందాక మన ప్రతాప్ చెప్పినట్టు ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ కదా, ఐఎమ్ రియల్లీ ఇన్ లవ్ విత్ యూ. Thank you so much, and requesting everybody to please be seated.